ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనము. ప్రజలారా, ఇజ్రాయేలీలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండెను. ప్రజలారా, మన చుట్టూనున్న వారు మనకు విరోధంగా శత్రువులుగా మారుదురు. వారు కంటికి కనబడే శత్రువులై ఉండొచ్చు. కంటికి కనబడని ఎన్నో దురాత్మ సమూహములు మనకు విరోధంగా ఎల్లప్పుడూ పోరాడుతుండవచ్చును. బలహీనులమైన మనకు వాటితో పోరాడుటకు శక్తి ఎంతమాత్రమూ సరిపోదు. ఇవి మాత్రమే పోరాటములు కాక బయట లోకంలో ఎన్నో పోరాటములు, లోపట మన అంతరంగమందు అలాగుననే కుటుంబంలోనూ ప్రతి చోట పోరాటములు ఉండనే ఉండును. మరి వీటన్నిటిని ఎదురించుటకు ముందుగా వాటిని కనుగొని వాటితో పోరాడుటకు మనకున్న ఈ లోకపు జ్ఞానము, లోకపు శక్తి చాలదు. ఎందుకనగా ప్రజలారా, మన మీద దాడి చేయాలనుకున్నవారు, మనల్ని హాని చేయాలనుకున్నవారు కత్తులతో యుద్ధ సామాగ్రితో మన ముందుకు రాకపోయినా వేషధారుల వలె మనతో బాగున్నట్టుగానే ఉండి మన వెనక గోతులు త్రవ్వి మనము గ్రహింపలేనంతగా యుక్తులు కుయుక్తులు జరిగించును. మరి అట్టి వాటి నుండి మనల్ని ఎవరు కాపాడగలరు? మన దేవుడే. ఆయనే మన పక్షముగా మన శత్రువులతో వ్యాజ్యమాడి మనల్ని రక్షించును. కంటికి కనబడని ఎన్నో దురాత్మల సమూహముల నుండి మన ప్రభువు ప్రతిరోజు పోరాడి మనల్ని సంరక్షిస్తున్నాడు. ప్రజలారా, చుట్టూరు అన్నియు పోరాటముల వలె ఉన్నప్పుడు, చుట్టూరు అన్నియు సమాధానం లేకుండా అసమాధానంతో ఉన్నప్పుడు మన దేవుడు వాటన్నిటిని జయించును, మనకు నెమ్మదిని అనుగ్రహించును, జయమును అనుగ్రహించును. అంతేకాక దేవుడు మనల్ని రక్షించే విధానమును చూచి మన శత్రువులు చేసే యుక్తులు కుయుక్తులు మన మీదకు రాకుండా మనల్ని సంరక్షించే విధానమును చూచి, మనకు నెమ్మది అనుగ్రహించే విధానమును చూచి మన శత్రువులందరూ భయపడిపోవుదురు. ఏ ఒక్కరూ మన జోలికి రాలేరు. వీరి జోలికి వెళ్తే వారి యొక్క దేవుడు వారికి తోడయ్యున్నాడు. ఆయన వారి పక్షముగా పోరాడును, మనల్ని మన క్రియల్ని నశింపజేయును అన్న భయము మన విరోధముగా క్రియలు జరిగించే వారి హృదయంలో పుట్టును. కాబట్టి ప్రజలారా, మన దేవుడైన యెహోవాయే మన ధ్వజము అని ఎరిగి, మనకు విరోధంగా పోరాడు ఏ ఆయుధము వర్ధిల్లదని ఎరిగి ధైర్యముగా జీవిద్దాం. మన పోరాటములన్నీయు, మన వ్యాజ్యములన్నీయు దేవునికి అప్పజెప్పుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా చుట్టూ ప్రాకారంగా నీ ఉన్నావని ఎరిగి, ఏ తెగులు కానీ, ఏ సాతాను కానీ, ఏ మనుష్యుడు కానీ మమ్మను ముట్టలేరని విశ్వసించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, దేవా, ఓడిపోయిన సాతాను బెదిరించే బెదిరింపులకు, భయములకు మేము భయపడక, తండ్రి, మీ శక్తి చేత, మీరిచ్చే బలము చేత మేము జీవించుటకు మీ శాంతి సమాధానములు మా హృదయంలో ఏలునట్లుగా మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమీన్.